నమస్తే అండి. తాడిగడప మున్సిపల్ కమిటీ నుంచి నా పేరు సుధీర్ తిరుమలశెట్టి. ఈ తాడిగడప మున్సిపల్ కమిటీ ఆఫీస్ అనేది అందరం అట్టాసంగా ప్రారంభించడం అయింది. తల రూపాయి వేసి ఎవరు కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేసి తల అందించి ఆ పార్టీ ఆఫీస్ని అంత చిరస్థాయిగా నిలిపారు. అలాంటి దాన్ని ఎవరికి చెప్పకుండా ఇతను సులాభం కోసం అతను వాడుకుని అతను ట్రాక్టర్ డ్రైవర్లు పడుకోవడానికి, అతను సొంతంగా పర్సనల్ పనులు చేసుకోవడానికి, వాళ్ళ కుర్రోళ్ళని మెయింటైన్ చేసుకోవడానికి దానికి వాడుకుని ఇప్పుడు వచ్చేవాటికి అద్దె కట్టకుండా రైతు బజార్లో షాపులు ఉన్నాయి, ఆ షాపులు అద్దెలు వస్తాయి, ఆ డబ్బులు లేవు, ఆ డబ్బులు కట్టకుండా కనీసం ట్రాక్టర్లో ఇసుక దొరుకున్నాడు, ఆ డబ్బులు మెయింటైన్ చేయొచ్చు. నామినేటెడ్ పదవి అనేది వచ్చింది. ఆ నామినేటెడ్ పదవి వచ్చిన దానికి కూడా జీతం అనేది 35,000 వస్తుంది నాకు అని చెప్పి అతను కూడా దేవుడి దేవాలని నాకు 35,000 వస్తుంది నాకు అని చెప్పి అన్నాడు. సరేలే ఎంత జరుగుతుంది కదా అని చెప్పి మేము మొదట్లోనే సరే సంతోషం వ్యక్తం చేసి సరే పార్టీ ఆఫీస్ అన్ని బాగానే రన్ చేస్తారని చెప్పి అనుకున్నాం. తర్వాత కొన్ని ఇతని విధానాలు మాకు నచ్చలేదు. సంక్రాంతి టైంలో కూడా అతను జోదాలు ఇవన్నీ ఆడడానికి ప్రిపేర్ అయినప్పుడు మేము అడిగాము ఎందుకు ఇవన్నీ అంటే అతను సొంత దూరంలో వెళ్ళిపోయి అందరినీ వ్యతిరేకించాడు. అప్పటి నుంచి కూడా మేము అందరం పక్క వెళ్ళిపోయాం. అలా చేసిన వ్యక్తినే ఒక అతన్ని సస్పెండ్ చేసింది పార్టీ. సస్పెండ్ చేసినప్పుడు మరి ఇతని గురించి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఇతని గురించి మేము ప్రతిదీ కూడా ఆధారాలతో సహా మొత్తం ఫోటోలు ఆధారాలతో సహా మొత్తం ప్రతిదీ ఒకటి కూడా పార్టీ ఆఫీసులు పెద్దలకి కేంద్ర కార్యాలయంలో వేములపాటి అజయ్ గారికి, జిల్లా అధ్యక్షుల వారికి, రాష్ట్ర కార్యదర్శులకి వీళ్ళందరూ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. అయినా కానీ ఇతని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోగా ఇతను ప్రతిదానికి సొంత ధోరణిలో ఇప్పుడు కూడా భవనం అద్దె కట్టాలి. పార్టీ మెయిన్ అండి మాకు. మేము తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ప్రతి ఒక్కరికి ఇదే అప్లై అవుతుంది. ఇప్పుడు మేము మాట్లాడామని చెప్పి మేము గొప్ప కాదు. రేపు పొద్దున్న నేను తప్పు చేసినా కానీ నన్ను కూడా ఇలాగే చేయొచ్చు. అందులో ఇప్పుడు నేను అడిగిన సస్పెండ్ చేయండి అన్నమాట రేపు పొద్దున్న నాకు అప్లై అవ్వచ్చు. కాదనలేదు. ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండటం, పార్టీని మనం పార్టీ ఉంది కాబట్టి మనకి ఈ పదవులు వచ్చినాయి. ఆ పదవుల్ని నువ్వు అనుభవిస్తూ కూడా నువ్వు అద్దె కట్టకుండా ఆ బిల్డింగ్ ఓనర్ అతన్ని మీడియా వరకు తీసుకొచ్చావంటే అతను ఎంత విసిగిపోయి ఉంటే అతను కూడా కళ్యాణ్ గారి అభిమాని, జనసేన అభిమాని. అలాంటి వ్యక్తిని కూడా నువ్వు రోడ్డు మీద దాకా తీసుకొచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీసుకొచ్చావంటే అంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడిగాం. అప్పుడు కూడా అతను ఏమంటాడంటే మాకు అతను క్షమాపణ చెప్పాలి, బిల్డింగ్ ఓనర్ క్షమాపణ చెప్పాలి అన్నాడు. క్షమాపణ చెప్పాలో చెప్పకూడదు తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. కానీ ఈ రోజు అనేది పార్టీ అనేది రోడ్డు మీద తీసుకొచ్చిన వ్యక్తిగా నిన్ను మేము ప్రశ్నించేది ఏంటంటే నువ్వైతే కరెక్ట్ కాదు, మున్సిపల్ అధ్యక్షుడుగా కరెక్ట్ కాదు. మేము పార్టీ పెద్దలు కూడా ఒకటే చెప్తున్నాం. మీకు ఆల్రెడీ ఆధారపూర్వకంగా మొత్తం ప్రతి ఒక్కటి కూడా సబ్మిట్ చేసాం, ఫోటోలు లిఖితపూర్వకంగా మొత్తం అన్నీ కూడా. అయినా కానీ ఇంతవరకు స్పందన లేదు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా అలాగే ఇతను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఈరోజు పార్టీ పేరు రోడ్డు పడుతుంది కదా అని చెప్పి మేము అడుగుతుంటే మేము పార్టీ పెద్దలకు చెప్పాను. ఆ పెద్దలు ఎవరు ఉన్నారో మరి ఇప్పుడు పార్టీ రోడ్డు మీద పడుతుంది కాబట్టి మరి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు బిల్డింగ్ ఓనరు, లేదా పేపర్ కటింగ్స్ ఈ సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. వస్తున్నా కానీ లాగమన్నారే అర్థం కాలేదు మరి మాకు. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే అతను ఏదేదో మాట్లాడేసి నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను మీరెవరు అన్న టైంలో మాట్లాడుతున్నాడు. ఇదేదో కరెక్ట్ కాదు. పార్టీ పెద్దలు ఆలోచించి ఇప్పటికైనా పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా మీరే తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.